హాయ్ అండి. నమస్తే. ఎం. బిందుమాధవి గారు రచించిన ఒక చక్కటి కథ విందాము. ఇక కథలోనికి వెళితే, భోజనం అయ్యి ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచంద్ర ఫోన్ రింగుకు లేచాడు. ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అన్యమనస్కంగా తనలో తనే, ఎందుకిలా జరిగింది, వాడి ఇష్టాన్ని తామిద్దరూ కాదనలేదే అనుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్న భర్తను చూసిన కళ్యాణి, ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఫోన్ ఎవరి దగ్గర నుంచి? వాళ్ళేం మాట్లాడారేమిటి, అంతగా ఆందోళన పడుతున్నారు అని అడిగింది. సాగర్ విడాకులకి అప్లై చేస్తాడట. ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం అదే అన్నాడు. ఆయనకెలా తెలిసింది అంది ముఖం అసహనంగా పెట్టి. సుబ్రహ్మణ్యం కొడుకు, మనవాడు, ఫ్రెండ్స్ కదా, వాడితో చెప్పాడట. అయినా వీడికిదేం తీవ్రం, కావాలని కోరి చేసుకున్నాడు కదా. జీవితం అంటే 4 రోజులు వేసుకుని నచ్చలేదని అవతల పారేసే షర్టు కాదు, అంత తేలికగా తీసుకునే విషయమూ కాదు. వాడు ఆ అమ్మాయిని మనకు చూపించి, ఈ అమ్మాయిని తప్ప ఇంకొకరిని చేసుకోను అని ఖరాఖండిగా చెప్పినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించు. ఒకసారి చేసుకున్నాక కష్టమైనా సుఖమైనా చివరిదాకా వాళ్లతో సర్దుకు బతకడం నేర్చుకోవాలి అని మనిద్దరం చెప్పాం. ఆ అమ్మాయి నా కౌలిగి, 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అన్ని విషయాల్లో నాకు తగిన వ్యక్తి. తన వేషభాషలు, మాట తీరు అన్నీ నాకు నచ్చాయి. అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్ ఉన్నాం. జీతాలు ఇంచుమించు ఒకటే. ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పాడు. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయో. అయినా తల్లిదండ్రులం. ఇంత ముఖ్యమైన విషయం మనకు చెప్పకుండా ఎవరికో చెబితే వాళ్ళొచ్చి మనకి చెప్పడం ఏమిటి అన్నాడు ముఖాను గంటు పెట్టుకుని హేమచంద్ర. హేమచంద్రకి గత సంవత్సరం కళ్ల ముందు రీల్లాగా తిరిగింది. ఒక సెలవు రోజు మధ్యాహ్నం, అమ్మా, నాన్నగారు, మీరిద్దరూ ఇలా కూర్చోండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటి నుంచో నా పెళ్లి గురించి కంగారు పడుతుంది. మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి, నా కొలీగ్ దివ్య నాకు బాగా నచ్చింది. తనైతే అన్నీ నాలాగే ఆలోచిస్తుంది. అమ్మా, నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు. అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అని ఒకసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ల హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్. పెళ్లి అనేది అట్టమీద బొమ్మ చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు. పై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు. నువ్వు 4 ఏళ్లు కలిసి పనిచేసిన 5 ఏళ్లు పక్క ఇళ్లల్లో ఉన్న వాళ్ల గురించి పూర్తిగా తెలుసు అనుకోవటం భ్రమ. మన ఇంటికొచ్చి మనతో కలిసి బతకడం మొదలు పెడితే గాని వాళ్ల అసలు స్వరూపం, స్వభావం మనకి తెలియదు. పైగా ఒక చోట కలిసి పనిచేసేటప్పుడు ఎవరూ తమ సహజ లక్షణాలను బయటికి ప్రదర్శించరు. తమ బలహీనతలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్తకంఠంతో. పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యం అని నమ్మే తల్లిదండ్రులవటం వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తరువాత సాగర్ ఇష్టప్రకారమే సాగర్ దివ్యలకి దగ్గరుండి పెళ్లి జరిపించారు. సాగర్ ఉద్యోగం బెంగుళూరులో, దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి, కొత్త కాపురంలోకి అడుగుపెట్టారు. ఇరుపక్కల తల్లిదండ్రులు వచ్చి చెరొక వారం రోజులు ఉండి పిల్లలకి అవసరమైన ఏకాంతం ఇస్తూ తమ ఇళ్లకి వెళ్లిపోయారు. 6 నెలల కాలం కొత్త కుండలోని నీటిలాగా తీయగా పిల్లల కాపురం సాగుతున్నదని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంకొక 6 నెలలు వాళ్ల ప్రాజెక్ట్ వర్క్లతో బిజీగా గడిచింది. సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పిడుగులాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు. దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసో లేదో, అసలు వాళ్లతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టు కూర్చున్నారు. ఇంతలో సాగరే ఫోన్ చేశాడు. అమ్మా, రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు. దివ్య కూడా వస్తుందా అని అడిగింది కళ్యాణి మనసులోని సందేహం తీర్చుకోవటానికి. లేదమ్మా, నేనొక్కడనే వస్తున్నాను. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. కళ్యాణి దంపతులకి ఆ రాత్రి అన్నం సహించలేదు. కంటి నిండా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఎదురుచూపులతో గడిపారు.
ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనిపించక కాఫీ మాత్రం తాగి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12ంటికి వచ్చిన కొడుకుతో, ఏమైందిరా, ఎందుకింత హఠాత్తుగా వచ్చావు? ముఖ్యమైన విషయం అన్నావు. ఫోన్లో చెప్పొచ్చు కదా. వర్కింగ్ డే రోజు పరిగెట్టుకొచ్చేటంత అర్జెంట్ విషయాలు ఏముంటాయి? మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా? అసలు తిండి తింటున్నారా? ఆఫీస్ వర్క్, టార్గెట్స్, ప్రోడక్ట్ లాంచింగ్ అంటూ ల్యాప్టాప్లకు అతుక్కుపోతున్నారా? ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా అన్నారు ఇద్దరు ఏమీ తెలియనట్లు. అమ్మా, ముందు అన్నం పెట్టు. నీ చేతి వంట తిని అన్నాళ్ళయిందో. భోజనం అయ్యాక మాట్లాడతాను. రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టుంది అన్నాడు సాగర్ అక్కడున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ. బ్రేక్ఫాస్ట్ తినే మూడ్ లేక ఏమీ తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది. గబగబా వెళ్లి కొడుకిష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది. కొడుకు ఏం చెబుతాడో అనే ఆదుర్తతో, వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డారు. హాల్లోకి వచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి, అమ్మా, నాన్న, ప్రశాంతంగా వినండి. నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు దీర్ఘ నిశ్వాసం తీసుకుంటూ. అంత పరిస్థితి ఏమొచ్చింది? ఇద్దరూ ఇష్టపడే అన్నీ ఆలోచించే పెళ్లి చేసుకున్నారు కదా. తనకి అసలు ఏ పని రాదమ్మా, వంట కూడా రాదు, చెయ్యాలన్న ఆసక్తి లేదు. రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకు తింటుంది. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో పిలిస్తే నన్ను ఒక విలన్ లాగా చూస్తుంది. తన వర్క్, టార్గెట్స్, తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నట్టే అనుకోదు. నాతో ఏకాంతం, బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు. తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది. పోనీ తనని ఆ మూడ్లోకి తీసుకెళ్దామని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కుకో వెళదామంటే, నువ్వు అడగగానే నీ వెంటపడి వచ్చేయాలా, నాకు ఇవాళ మూడు లేదు అంటుంది. నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతుంది, అలా ఔటింగ్కి వెళ్ళొద్దామని గొడవ చేస్తుంది. తను కూడా ఉద్యోగం చేస్తుంది, అందులో ఉండే కష్ట సుఖాలు తనకి తెలుసు. అయినా తన మాట సాగాలనే పంతం అని ఆగాడు. ఇవి మచ్చుకి కొన్ని అన్నట్లు. ఫ్రెండ్తో చాటింగ్లో నా గురించి ఏం చెబుతుందో ఏమో, నన్ను కలిసినప్పుడు వాళ్లలో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొడుకు చెప్పింది విని తల పంకించింది కళ్యాణి. మేము నీకు ముందే చెప్పాం, పెళ్లి అంటే పై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు అని, అనేక విషయాలు ఆలోచించాలి అని. నీకు గుర్తుందా? చిన్నప్పుడు మనం ఇంట్లో తెప్పించే వారపత్రిక కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా, బామ్మ ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు. దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది. సినిమా హీరో హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది. అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటలు, కథలు, సినిమా కబుర్లు, రాజకీయాలు, గ్రహబలము, పజిల్స్, ఇలా మీకిద్దరికీ ఇష్టమైన అంశాలు, నచ్చని శీర్షికలు కూడా ఉండేవి. పుస్తకం తెరిచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని. వైవాహిక జీవితం ఆ మాటకొస్తే ఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం ఒక పుస్తకం లాంటిదే. పుస్తకం అట్టని బట్టి ఎలా ఒక నిర్ణయానికి రాకూడదో, పై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం చూస్తూ. సాగర్ 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకుని మౌనంగా కూర్చున్నాడు. తరువాత తల ఎత్తి తల్లివైపు చూస్తూ, అమ్మా, నీకు నాన్నగారికి ఎప్పుడు గొడవలు జరగలేదా? ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? మీరిద్దరు గొడవ పట్టడం నేను చూడలేదు అన్నాడు. నేను కాలేజీలో చదివేటప్పుడు మన సీత ఆంటీ వాళ్ళ వివాహ స్వర్ణోత్సవం అని వాళ్ళు గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది. అసలు పూర్వం అన్నన్ని ఏళ్ళు ఎలా కలిసి ఉండేవారు అన్నాడు మళ్ళీ. కళ్యాణి గొంతు సవరించుకుని, చూడు పండు, ఈ తరం పిల్లలు పెళ్లి అంటే సర్దుబాటు అనుకోవట్లేదు. అసలు ఆ మాటకొస్తే జీవితమంతా ఎవరో ఒకరితో సర్దుకునే బతకాలి. ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు, సమర్థతలు ఒకే విధంగా ఉండవు. నా పెళ్లికి నాకు 19 ఏళ్ళు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం చేయట్లేదు. ఆ కాలం ప్రమాణాలను బట్టి అమ్మమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేశారు. పెళ్లికి కుటుంబ నేపథ్యం చూసేవారు. వాళ్ళింట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు. ఇంట్లో పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నారేమో అని వాకప్ చేసేవారు. పిల్లలు పుట్టకపోతే తమ వంశం కొనసాగదని భయపడేవాళ్ళు.
పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం. ఎలాంటి మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలున్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. డబ్బు సంపాదన, ఉద్యోగపు హోదాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మన పై ప్లాట్లో ఉండే డాక్టర్ అంకుల్ గుర్తున్నారా? నీకు తెలుసో తెలియదో ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు. అయినా అంకుల్ ఏ అభ్యంతరం లేకుండా ఆ ఆంటీని చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళెంత ఆనందంగా కలిసి ఉంటున్నారో. ఈ రోజు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్లి. వాళ్ళిద్దరి మధ్యలో చదువు లేకపోవటం అనేది ఒక సమస్యే కాలేదు. ఆ రోజుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు సంబంధాలు చెబితే పెద్దలు కుదిర్చే వివాహాలే ఉండేవి. వధూవరులకి పూర్వ పరిచయం ఉండేది కాదు. పెళ్ళయ్యాకే ఒకరి కుటుంబం గురించి ఇంకొకరు, వ్యక్తిగతంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకునేవారు. ఆ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది. కొత్తగా పరిచయం అయిన భాగస్వామిని మెప్పించటానికి, వాళ్ళ ఇంప్రెషన్ కొట్టేయటానికి అన్నమాట. ఇద్దరూ తాపత్రయపడేవాళ్ళు. వారిద్దరినీ పెద్దలు గమనిస్తూ ఉండేవారు. ఎక్కడైనా కొంచెం పొరపచ్చాలు వచ్చే సూచనలు కనిపిస్తే సర్ది చెప్పి రాజీ కుదిర్చేవారు. పెళ్ళయ్యేటప్పటికి నాకు వంట రాదు. మేము వేరుకాపురం పెట్టినప్పుడు తరచుగా కూర మార్చేయటం, పాలు పొంగ పెట్టేయటం చేసేదాన్ని. నాన్నగారు, పోనీలే బంగారం, ఇదొక వెరైటీ అనుకో, ఇప్పుడేం లోపం జరిగిందో గుర్తు పెట్టుకుంటే రేపు అలా చేయకుండా ఉంటే సరి, కొన్నాళ్లకు నీకే సరిగ్గా చేయటం తెలుస్తుంది. అభ్యాసం కూసు విద్య అన్నారు పెద్దలు. కొన్నాళ్ళయ్యాక ఇవన్నీ తలుచుకుంటే భలే సరదాగా ఉండి మనమే నవ్వుకుంటాం అనేవారు. ఎప్పుడూ విసుక్కోలేదు. మా అమ్మకి కానీ వాళ్ళ అమ్మకి కానీ చెప్పి ఎప్పుడూ నన్ను హేళన చేయలేదు. పెళ్ళైన కొన్నాళ్ల తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. అప్పటికి నాకు ఇల్లు ఎలా నిర్వహించుకోవాలో తెలిసింది. ఈలోపు ఇంట్లోకి అన్ని, నాకు పువ్వులు, చీరలతో సహా నాన్నగారే సమకూర్చేవారు. ఈ తరం ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని ఉద్యోగాల్లో చేరాకే పెళ్లి చేసుకుంటున్నారు. డ్రైవింగ్ నేర్చుకుని స్కూటరో కారో కొనుక్కుంటున్నారు. ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడనక్కర్లేదు. పెళ్లి నాటికే ఇరువురికి జీవితంలో ప్రతి విషయం మీద స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఒక రకంగా ఆ అభిప్రాయాలు నిర్దిష్టంగా, నిక్కచ్చిగా ఉంటున్నాయి. అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకోవటానికి కానీ, సర్దుకుపోవటానికి కానీ ఇద్దరిలో ఎవరూ ఇష్టపడట్లేదు. కుటుంబ పద్ధతులు, వ్యక్తిగత అలవాట్లు, మనస్తత్వాలు ఏవి చూసుకోకుండా రూపం చూసి నచ్చిందని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎవరూ దేనికి రాజీ పడట్లేదు. ఒక రకంగా అది కూడా సమస్యలకు దారి తీస్తున్నదేమో అనిపిస్తుంది. జీవితం ఎక్కువ కాలం హాయిగా సాగాలంటే ముందు భార్యాభర్తలిద్దరి మధ్య స్నేహం అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు కుదుర్చుకుని చేసుకుంటున్న పెళ్లిళ్లలో ఇద్దరి మధ్య కాస్తైనా కొత్తదనం అంటూ ఉండట్లేదు. మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనే విషయానికి ఆస్కారం ఉండట్లేదు. వివాహ బంధంలోకి ప్రవేశించేటప్పటికే ఒకరినొకరు ఒరేయ్, వస్తాయి అని పిలుచుకునే చనువు ఉంటుంది. మితిమీరిన ఆ చనువు మీలో అనుబంధానికి బదులు లెక్కలేనితనాన్ని పెంచుతుంది. ఎవరి మీద డబ్బు కోసం ఆధారపడక్కర్లేదు. దానివల్ల ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ధోరణి పెరుగుతుంది. అక్కడి నుంచి మాట అనుకోవటం, కనీస మర్యాదను కూడా వదిలేసి నోటికి ఎంత వస్తే అంత తిట్టుకోవటం జరుగుతుంది. మా రోజుల్లో పెద్దవాళ్ల ముందు కొన్ని మాటలు వాడకూడదు అనే సభ్యత పాటించేవాళ్లం. అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటేవాళ్లం కాదు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతుంది అని పెద్దలు గమనిస్తే అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్లమనో, ఇద్దరూ కలిసి గుడికెళ్లి రమ్మనో పంపించేవాళ్లు. భర్తని ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయికి చెప్పేవాళ్లు. అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి చెప్పేవాళ్లు. ఒకసారి ఒకరిది పైచేయి అయితే ఇంకోసారి ఇంకొకరిది అయ్యేది. అది లొంగుబాటుతనమనో, బానిసత్వమనో అనుకోకూడదు. పట్టు విడుపు తెలియటమే ముఖ్యం. మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలు, చేతలు తప్పిదారిలో వెళతాయి. అందుకే కోపం తగ్గే వరకు కాస్త సంయమనంతో మౌనంగా ఉండి ఆ తర్వాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు. అప్పటికి అవసరం అనిపిస్తే పెద్దవాళ్ల సహాయం కోరవచ్చు. అలా బతికాం కనుకనే మా వైవాహిక జీవితం మరొకరి చేత వేలెత్తి చూపించుకోకుండా ఇన్నేళ్లు నడిచింది. ఇప్పుడు మీ జీవితాలు చాలా సెల్ఫ్ సెంటర్గా ఉంటున్నాయి. పెద్దలు అనే కాదు, మూడో వ్యక్తి ప్రమేయం, జోక్యం మీరు ఇష్టపడట్లేదు. దివ్యకి ఏ పని రాదన్నావు, నీకు వచ్చా? ఆ అమ్మాయికి వంట చేతకాకపోవచ్చు, కానీ ఇల్లు నీట్ గా అందంగా సర్దే నేర్పు ఉండొచ్చు. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుండొచ్చు, కానీ
ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా తెలిసి ఉండొచ్చు. తన బలం తెలిసిన చోట నువ్వు పొగడడం నేర్చుకోవాలి. బలహీనతను అర్థం చేసుకుని సర్దుకుపోగలగాలి. అలా ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలి. నీ విషయంలో ఆ అమ్మాయి అలాగే ఉండాలి. ఇద్దరిలో ఎవరి వల్ల తప్పు జరిగినా వేలెత్తి చూపించడం కాక వేలందించి ముందుకు సాగడం అలవాటు చేసుకోవాలి. మానవ సంబంధాలు అనేవి ఎంతో సున్నితమైన బంధాలు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విజ్ఞత నేర్పు ఉన్న వాళ్ళ జీవితాలు చిరకాలం బాగుంటాయి. ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు సరే, ఇలాగే ఒంటరిగా ఎప్పటికీ బతకలేవు కదా. రేపు ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిలో మాత్రం నీకు నచ్చిన విషయాలు ఉండవని గ్యారంటీ ఏముంది? అందుకే తొందరపడకు. ఇంకాస్త టైం తీసుకుని మరోసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకీ నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు దివ్యకి చెప్పావా? అసలు ఉద్యోగపు ఒత్తిడిలు తప్ప మీ తరం పిల్లలు పెళ్లి అయ్యాక మనసు విప్పి స్నేహంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? తను చిరాకుగా ఉన్నప్పుడు నువ్వే ఒక అడుగు ముందుకేసి చాలా అలసిపోయావు, కాసేపు రిలాక్స్ అవ్వు, నీకోసం ఇవాళ ఈ వంట చేశాను అని చెప్పు చూడు, ఎంత మార్పు వస్తుందో. పొగట్టకి ప్రేమకి పడని వాళ్ళెవరుంటారురా అంటూ కళ్యాణి దంపతులు కొడుక్కి నచ్చ చెప్పి ఇంకొన్ని రోజులు వేచి చూడు, అప్పటికి కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడే ఆలోచించవచ్చు అని తాత్కాలిక పరిష్కారం చెబుతూ కొడుక్కి కౌన్సిలింగ్ చేశారు. ఇలా ఎవరో ఒకరు చెప్పకనే ఈ కాలం పిల్లలు ఇగోలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చదువులు ఎక్కువై సర్దుబాటు తక్కువ అవుతుంది. మనం అమ్మాయి తరపు అయినా అబ్బాయి తరపు అయినా పెళ్ళంటూ జరిగాక వాళ్ళిద్దరూ మన పిల్లలే. వాళ్ళ జీవితాలు బాగుండటం మనకు ముఖ్యం. జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒక అడుగు ముందుకేసి వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం. పని జరిగినా జరగకపోయినా ప్రయత్నం అయితే చేసి చూద్దాం, అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం అనుకున్నారు ఆ దంపతులు. కాస్త ఆందోళనతో మరి కాస్త ఆశాభావంతో. అయిపోయిందండి కథ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.